రైట్ మరి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ బరిలో నిలవకపోవడంతో టీడీపీ అండ్ వామపక్షాలు, ఇండిపెండెంట్ల మధ్యే పోటీ నెలకొని ఉంది. ఇందులో టీడీపీ, వామపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 27న పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ బరిలో నిలవకపోవడంతో టీడీపీ, వామపక్షాలు, ఇండిపెండెంట్ల మధ్యే పోటీ నెలకొని ఉంది. మరిందులో టీడీపీ, వామపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 27న పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు బరిలో దిగారు. అయితే ఆలపాటి రాజా, వామపక్షాల నేత లక్ష్మణరావు మధ్యే పోటీ ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,46,529 మంది ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మరి ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు బరిలో దిగారు. అయితే ఆలపాటి రాజా, వామపక్షాల నేత లక్ష్మణరావు మధ్యే పోటీ ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,46,529 మంది ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రైట్ మరి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ బరిలో నిలవకపోవడంతో టీడీపీ అండ్ వామపక్షాలు, ఇండిపెండెంట్ల మధ్యే పోటీ నెలకొని ఉంది. ఇందులో టీడీపీ, వామపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 27న పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎన్నికల పోరు ఏ విధంగా ఉంది, అలాగే ప్రజల నాడి ఎటువైపు ఉంది? మరి మీరు చెప్పినట్లుగానే ఎమ్మెల్సీ ఎన్నికలకి అంతా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి 2 అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజా, అదేవిధంగా కేఎస్ లక్ష్మణరావు
ఈ ఇద్దరు సభ్యుల మధ్య పోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం అటు కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 30 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వీరిద్దరి మధ్య పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. అది వామపక్షాలకు సంబంధించినటువంటి కేఎస్ లక్ష్మణరావు ఏదైతే 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీరిద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఏదంటే జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించి 3 అభ్యర్థులు బలపరిచినటువంటి ఆల్పాటి రాజాకి ఎక్కువగా అటు మాజీ మంత్రులు గాని ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా టీడీపీ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వారి ఖాతాలో వేసుకునే విధంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేఎస్ లక్ష్మణరావు కూడా నిన్నటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గెలుపు నల్లేరు మీద నడకలాంటిదని భావించినప్పటికీ కూడా అటు కేఎస్ లక్ష్మణరావు పూర్తి స్థాయిలో విద్యార్థి దశ నుంచి కూడా ఆయన ఉద్యమకారుడిగా ఉన్నాడు. అనేక సమస్యలకు మరి ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి నేపథ్యంలో కూడా అటు వైసీపీ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ఇప్పటి వైసీపీ మరి ఎన్నికల్లో పాల్గొనలేనటువంటి నేపథ్యంలో కూడా మరి లోపల కూడా మరి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావుకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ కూటమి కూడా వ్యూహాత్మక ముందుకెళ్తుంది. ఇప్పటికే అటు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా పూర్తి స్థాయిలో అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ టీచర్స్ ఎన్నికలకు సంబంధించి కానీ అదేవిధంగా కృష్ణా గుంటూరుకు సంబంధించి ఉమ్మడి గుంటూరుకు సంబంధించి కూడా మరి ఎన్నికలకు సంబంధించి కూడా మరి అటు గ్రాడ్యుయేట్ అదేవిధంగా టీచర్స్ సంబంధించి కూడా ఖచ్చితంగా గెలిపించాలంటూ కూడా ఒక హుకుం జారీ చేశారు. మరి ఉన్నత అధికారులతో కూడా సంప్రదింపులు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత హోరాహోరీగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 27 జరగబోయేటువంటి ఉదయం నుంచి ఎన్నికల ప్రారంభం కానున్నటువంటి నేపథ్యం కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు కూడా ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో 112 పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా మాస్ పోలింగ్ కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా 27 జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ఏదైతే మరి గుంటూరు కృష్ణాకు సంబంధించి అటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కేఎస్ లక్ష్మణరావు అదేవిధంగా ఆలపాటి రాజ్యం మధ్య కూడా గట్టి పోటీ కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.